సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కేరళలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచం మారుతోంది, పోరంబోకులు మాత్రం ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నారు. ఏం చూసుకుని తిక్క వేషాలు వేస్తున్నారో అసలే అర్థం కావడం లేదు. చెత్తన కొడుకులు అంటూ ఇలాంటి పనులు చేయడానికి సంస్కారం కూడా వారికి అడ్డు రావడం లేదు. మన పురాణాల్లో చెప్పేట్టుగా కత్తితో పట్టినవాడు కత్తితో ఎలా పోతాడో అలాగే విధ్వంసాన్ని ఆయుధంగా మలుచుకున్నవాడు ఆ విధ్వంసంతోనే పోతాడు. అరాచకాన్ని ఆలభనగా చేసుకున్నోడు అరాచకంతోనే పోతాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో మనం చూస్తూనే ఉన్నాం. కేరళలో జరిగిన ఒక ఘటన మానవాళి తలదించుకునేలా చేసింది.